ఒక అన్‌హెల్తీ పర్సన్ హెల్తీగా మారి వెయిట్ లాస్ కావాలంటే ఇట్ షుడ్ బి 6 మంత్స్ జర్నీ. ఓకే. అంటే హోమియోపతి డైట్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, నిద్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఎక్సర్సైజ్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ప్రపంచంలో ఏదన్నా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది, ఏదన్నా పర్మనెంట్ రిజల్ట్స్ ఇస్తుంది, వాళ్ళకున్న డిసీజెస్ కంప్లీట్‌గా క్యూర్ చేస్తుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉందంటే అది హోమియోపతి ఒక్కటే. కాబట్టి ఓకే. దిస్ ఈస్ ద అమాల్గమేషన్ ఆఫ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్తో మనం కంబైన్ చేసినప్పుడు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది అనమాట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పేరు వినంగానే చాలా మంది కూడా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటుంటారు. అఫ్ కోర్స్ ఐ నో క్రాష్ డైట్స్ చాలా ఫాలో అయి ఉంటారు. రిజల్ట్స్ రాక నెక్స్ట్ ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉంటే కనుక హియర్ ఈజ్ అ వెరీ హెల్తీ వే, దట్స్ హోమియోపతి వే. సో హోమియోపతిలో కూడా దీనికి ఒక వే ఉంటుందా, దీనికి మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదంటే అంత హెల్దీ వేలో ఎలా వెళ్ళాలి అనే ఒక డౌట్ ఉంటే కనుక క్లారిఫికేషన్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్, అది 6:6. వాట్ ఈస్ దిస్? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, తెలుసుకుందాం. అలాగే దీంతో పాటు ఎఫెక్టివ్గా ప్రాక్టికల్గా కూడా ఉంటుంది. హెల్దీ అండ్ ఫిట్ ఇన్ 6 months. సో ఆ 6 ఎలిమెంట్స్ ఏంటి, ఆ 6 monthsలో ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు కనుక్కుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ భరద్వాజ్ గారు, హోమియోపతి స్పెషలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనగానే చాలా మంది కూడా ఏదో ఒకటి, వాళ్ళు చెప్పిందో వీళ్ళు చెప్పిందో ఏదో ఒకటి ఫాలో అయి ఉంటారు, క్రాష్ డైట్లు అవి ఇవి చేసి ఉంటారు. ఎక్సర్సైజ్ చేద్దామని జిమ్ కి వెళ్ళి మధ్యలో పాజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లిటరల్ దిస్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్. సో ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో మీరు చెప్పే దాంట్లో హోమియోపతి వేలో మనం వెళ్తే వాట్ ఈస్ దిస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ 6 months అన్నారు కదా, సో వాట్ ఈస్ దట్? సో ఫిట్ ఇన్ 6 అనేది ఒక ప్రోగ్రామ్ అండి. ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో రెండు పార్ట్స్ అనమాట. ఒకటి మనకు 6 months పడుతుంది. ఒక పర్సన్ అన్‌హెల్తీ స్టేట్ నుంచి హెల్తీ స్టేట్‌గా వెళ్ళాలంటే అట్లీస్ట్ మనము 6 months అనేది టైం పడుతుంది. మినిమం డ్యూరేషన్. మినిమం డ్యూరేషన్. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మాత్రమే ఆ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. ఆ రిజల్ట్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. చాలా క్విక్‌గా కూడా వస్తాయి. అంటే 6 months అనేది ఒక లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అట్లా కాకుండా మనం 1 month క్రాష్ డైట్ అని, 2 months క్రాష్ డైట్ అని ఇలా చేస్తే ఏంటంటే అవి టెంపరరీ రిజల్ట్స్ వస్తాయి. అంతేకాకుండా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి. సో ఇది మంచిది కాదనమాట. ఒక అన్‌హెల్తీ పర్సన్ హెల్తీగా మారి వెయిట్ లాస్ కావాలంటే ఇట్ షుడ్ బి 6 months జర్నీ. ఓకే. అంటే వెయిట్ లాస్ అనేది మనకు 1 month, 2 months నుంచే స్టార్ట్ అవుతుంది. వెయిట్ లాస్ జర్నీలో ఒక ఇంపార్టెంట్ కొటేషన్ ఉంటుందన్నమాట. వెయిట్ లాస్ షుడ్ బి యువర్ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ హెల్తీ లైఫ్ స్టైల్. రైట్. అంతేగాని నేను వెయిట్ లాస్ అయిన తరువాత నేను హెల్తీగా మారుతాను కాదు. ఫస్ట్ మీరు హెల్తీగా మారితే యాజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు యూ షుడ్ లూజ్ వెయిట్ అనమాట. Okay. అది పర్మనెంట్గా ఉండే రిజల్ట్స్, అది కంటిన్యూస్గా అంటే జీవితాంతం ఉండే రిజల్ట్స్ అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ లేని రిజల్ట్స్ అనమాట. ఓకే. సో ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో ఏముంటాయంటే అగైన్ 6 ఎలిమెంట్స్. సో 6 months 6 ఎలిమెంట్స్. 6 ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ డైట్, తర్వాత నిద్ర, తర్వాత ఎక్సర్సైజ్, తర్వాత లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఓకే. తర్వాత అడిక్షన్స్కి దూరంగా ఉండడం. అంటే ఇది మగవాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది. ఆల్కహాల్, స్మోకింగ్ వీటికి దూరంగా ఉండడం. సో 6th ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్. ఇక్కడ ఈ ఫిట్ ఇన్ 6లో 2 కలుస్తాయి అనమాట. ఒకటి మనకు మెయిన్గా లైఫ్ స్టైల్, ఈ 5 లైఫ్ స్టైల్ పిల్లర్స్ ప్లస్ హోమియోపతి, టోటల్ 6 అనమాట. సో ఈ 6 కనుక మనం పాటిస్తే, సో హోమియోపతి అంటే డైట్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, నిద్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఎక్సర్సైజ్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, అదేవిధంగా అడిక్షన్స్ దూరంగా ఉండడానికి ఇంపార్టెన్స్ ఉంది. సేమ్ విధంగా హోమియోపతి మెడిసిన్స్. హోమియోపతినే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రపంచంలో ఏదన్నా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది, ఏదన్నా పర్మనెంట్ రిజల్ట్స్ ఇస్తుంది, అదే కాకుండా జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇస్తుంది, వాళ్ళకున్న డిసీజెస్ కంప్లీట్‌గా క్యూర్ చేస్తుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అని ప్రపంచంలో ఏదన్నా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉందంటే అది హోమియోపతి ఒక్కటే. కాబట్టి ఓకే. దిస్ ఈస్ ద అమాల్గమేషన్ ఆఫ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ కలిపింది ఈ ఫిట్ ఇన్ 6 అనమాట. సో ఫిట్ ఇన్ 6లో మనము హోమియోపతి వేలో వెళ్తున్నాం కదా. సో యూజువలీ హోమియోపతి అంటేనే రూట్ కాజ్ ఏంటి, జస్ట్ సిమ్టమ్స్ ని పైన పైన చూడకుండా రూట్ కాజ్ ఏంటి అండ్ దాన్ని ట్రీట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు మనము వెయిట్ లాస్ గురించి చూస్తే కనుక ఆ రూట్ కాజ్ ని ఎలా డిటర్మైన్ చేసి ఎట్లా తీసుకెళ్తారు? ఎందుకంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా దిల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ కదా. మనము ఏ ప్రాబ్లంనైనా, ప్రపంచంలో ఏ మనిషికి ఏ ప్రాబ్లం ఉన్నా మనము 3 కేటగిరీస్లో చేస్తామన్నమాట. ఒకటి సైకలాజికల్ ప్రాబ్లం, ఒకటి ఫిజికల్ ప్రాబ్లం, ఒకటి ఫిజియలాజికల్ ప్రాబ్లం.
ఫస్ట్ సైకలాజికల్ ఫిట్‌నెస్ అంటే ఏంటంటే, అసలు ఎమోషన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? వీళ్ళ కాగ్నిషన్ కరెక్ట్‌గా ఉందా లేదా? సో, ఎమోషన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎమోషన్స్ కరెక్ట్‌గా ఉంటేనే అన్నీ మీకు ఎమోషన్స్ అంటే బేసిక్ 5 ఎమోషన్స్ ఉంటాయన్నమాట. ఫియర్, యాంగర్, డిస్గస్ట్, సాడ్‌నెస్, హ్యాపీనెస్, జెలసీ అంటే ఈ 5 దీంతో పాటు జెలసీ, సర్ప్రైజ్ అనేవి వేరే ఎమోషన్స్ గూడా ఉంటాయన్నమాట. బేసిక్‌గా హోమియోపతిని అసలు వీడికి సైకలాజికల్‌గా ఏం ప్రాబ్లమ్ ఉన్నాయి? మోస్ట్ ఆఫ్ ది వెయిట్ లాస్ 80% ఆఫ్ ది వెయిట్ లాస్ ఏంటంటే సైకలాజికల్ అనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవున్నా గూడా, సో, వాళ్ళ పర్సనాలిటీలో ప్రాబ్లమ్ ఉందా? వాళ్ళ బిహేవియర్‌లో ప్రాబ్లమ్ ఉందా? వాళ్ళ ఎమోషన్స్‌లో ప్రాబ్లమ్ ఉందా? రైట్. అవి మనం డిటర్మైన్ చేసి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయడం. మనం 3 టైప్స్ ఆఫ్ ఫిట్‌నెస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. సైకలాజికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ ఫిట్‌నెస్, ఫిజియోలాజికల్ ఫిట్‌నెస్. ఫిజియోలాజికల్. రైట్. నెక్స్ట్ ఫిజియోలాజికల్ ఫిట్‌నెస్. ఫిజియోలాజికల్ ఫిట్‌నెస్ అంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ మెయిన్‌గా. డైజెషన్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? రెస్పిరేషన్‌లో ప్రాబ్లమ్ ఉందా? డయాబెటిస్ ఉందా? లేకపోతే హైపర్‌టెన్షన్ ఉందా? లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా? ఇంకేమన్నా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయా? ఇమ్యూనిటీ ఎలా ఉంది? ఇన్‌ఫ్లమేషన్ ఏమన్నా ఉందా బాడీలో? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా? అలర్జీస్ ఉన్నాయా? ఇవన్నీ కరెక్ట్ చేస్తామనమాట. సో, ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్ చేస్తామో ఇమ్మీడియేట్‌గా వెయిట్ లాస్ అనేది కొంతమందిలో ఉంటుంది. కొంతమంది ఫిజికల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పర్టిక్యులర్ పార్ట్‌లో వెయిట్ ఎక్కువ ఉండడము, లేకపోతే ఇంకేమన్నా వెయిట్ సన్నగా ఉండడము, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉండడం, ఫిజికల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండడం. సో, ఇవన్నీ మనము ఎప్పుడైతే ఈ 3 ప్లేన్స్‌ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా హోమియోపతి మెడిసిన్ ఇస్తామో ఏంటంటే, ఇది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ లాంటిదనమాట. ఓకే. సో, ఓన్లీ లైఫ్ స్టైల్సే కాకుండా విత్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్‌తో మనం కంబైన్ చేసినప్పుడు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. పర్మనెంట్‌గా ఉంటుంది. చాలా క్విక్‌గా ఉంటుంది. అదే రైట్. విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఓకే. సో, మీరు చెప్పినట్టుగా నాకొక ఎగ్జాంపుల్, నాకొక ఎక్స్‌పీరియన్స్ అయింది. ఐ రైట్. ఫేస్డ్ అంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే హోమియోపతి ఒక ప్రాబ్లమ్ వచ్చి హోమియోపతి డాక్టర్ దగ్గరికెళ్ళాను. సో, లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్, ఏ ఫుడ్ తింటారు? మీకు ఏది ఇష్టము? స్పైస్ ఎక్కువ తింటారా? అంటే ఆ లెవెల్‌లో ఉంటుంది కదా! ఆ లెవెల్‌లో అంటే ఇవన్నీ వీళ్ళు తెలుసుకొని ఏం చేస్తారు? ఇవన్నీ జస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ కదా! ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తారు? లిటరల్లీ వాళ్ళు మీరన్నట్టుగా మెంటల్ ఫిట్‌నెస్ యాహ్! కూడా చైల్డ్‌హుడ్ ట్రామా ఏమన్నా ఉందా? రైట్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే కాన్స్టెంట్ డిప్రెషన్ గాని, స్ట్రెస్ గాని అట్లా ఏమైనా ఉందా? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మీద అంత ఫోకస్ చేస్తారు గదా! రైట్. సో, వెయిట్ లాస్ అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల అయ్యుండొచ్చు. అది రైట్. హెల్త్ అయ్యుండొచ్చు, మెంటల్ స్ట్రెస్, లేదంటే బింజ్ ఈటింగ్ అన్నీ కలిపి అయ్యుండొచ్చు కదా! సో, దాన్ని మీరు ఎట్లా పాయింట్ ఔట్ చేస్తారు? ఓకే. దీని వల్లనే అయింది మీరు రైట్. వెయిట్ లాస్. ఎందుకంటే అగైన్ మళ్ళీ రీజన్ ఏంటో తెలిస్తేనే సొల్యూషన్ ఏ వేలో ఎళ్తేనే సింపుల్‌గా ఉంటుంది గదా! సో, రైట్. దాన్ని ఎట్లా డిటర్మైన్ చేస్తారు? చాలా డీటెయిల్డ్ కేస్ టేకింగ్ ఉంటుందండి. హ్మ్. ఇన్ డెప్త్ కేస్ టేకింగ్ ఉంటుంది. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేదంటే ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం వెయిట్ లాస్ ఒక్కటే చూడం. వెయిట్ లాస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అసలు నీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఫస్ట్ డిటర్మైన్ చేస్తాం. ఓకే. అది అంతా అండర్‌స్టాండ్ చేసుకుంటాం. అదయిపోయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఎప్పటినుంచొచ్చాయి, ఎన్ని ఎందుకొచ్చాయి అనేది కంప్లీట్‌గా డిటర్మైన్ చేస్తాం. అది మనం సెకండ్ కేస్ హిస్టరీ. హ్మ్. థర్డ్ కేస్ హిస్టరీలో ఏంటంటే హిస్టరీ. అంటే చిన్నప్పటి నుంచి అంటే వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ కడుపులో ఉన్నాడు. ఆ టైంలో మదర్‌కి గెస్టేషనల్ డయాబెటిస్ ఉంది. హ్మ్. ఫ్యూచర్‌లో బేబీలు చాలా వెయిట్ గెయిన్ చేస్తారనమాట. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే వాడి నియోనేటల్ హిస్టరీ అంటే వాడు పుట్టకముందు కన్సెప్షన్ నేచురలా లేదా? హ్మ్. అంటే ఈ ఐవీఎఫ్ గాని, ఐయూఐ గాని ఏమన్నా ఉన్నాయా? ఆ తర్వాత ఏమన్నా కెమికల్స్ వాడారా ఆ టైంలో? ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో ఏమన్నా మెడిసిన్స్ వాడారా? ఆ టైంలో ఏమన్నా ఎందుకంటే మదర్‌కి ప్రతీదీ ఎఫెక్ట్ చేసుండొచ్చు ఏదో ఒక యాహ్! రూపంలో. ఓకే. రైట్. చేస్తామనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీనా? లేకపోతే సిజేరియనా? ఎందుకు సిజేరియన్ చేయాల్సొచ్చింది? పుట్టిన వెంటనే బేబీ ఏడ్చాడా లేదా? మదర్ మిల్క్ ఇచ్చారా లేదా? మెయిన్‌గా మనం ఒబేసిటీస్ చూసేదంటే పుట్టినప్పుడు మదర్ మిల్క్ ఇయ్యకుండా బాటిల్ ఫీడింగ్ చేసిన బేబీస్‌కి, లేకపోతే ఫారెక్స్‌లు ఇవన్నీ పెట్టిన బేబీస్‌కి ఫ్యూచర్‌లో చాలా వెయిట్ గెయిన్ అవుతుందనమాట. ఓకే. సో, ఎలా ఉంది? తర్వాత చైల్డ్‌హుడ్ ఎలా ఉంది? అడాలసెంట్‌లో ఏమన్నా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? అడల్ట్‌గా ఏమన్నా వీళ్ళకి ట్రామాస్ ఉన్నాయా? అని వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకుంటామనమాట. ఆ బేబీ హిస్టరీ. హుహు. ఆ బేబీ హిస్టరీనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ. వాళ్ళ మదర్‌కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? వాళ్ళ ఫాదర్‌కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? వాళ్ళ మెటర్నల్ సైడ్ మదర్ సైడ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫాదర్ సైడ్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సో, ఇవన్నీ కాకుండా నెక్స్ట్ పర్సనల్ హిస్టరీకొస్తామనమాట. పర్సనల్ హిస్టరీ వస్తుంటే ఎమోషన్స్ ఎలా ఉన్నాయి వీళ్ళు యాంగర్ డామినేట్ చేస్తుందా? ఫియర్ డామినేట్ చేస్తుందా? డిస్గస్ట్ డామినేట్ చేస్తుందా? సాడ్‌నెస్ ఎక్కువుందా? ఎంజాయ్‌మెంట్ ఎక్కువుందా? జెలసీ ఇష్యూస్ ఏమన్నా ఇవన్నీ సైకలాజికల్ హిస్టరీ. ఓకే. దీంతో పాటు
పర్సనాలిటీ ఎలా ఉంది, 5 పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. సో వాటిని ఏమంటామంటే న్యూరోటిసిజం అంటాము, లేకపోతే ఓపెన్నెస్ అంటాము. ఇట్లా 5 పర్సనాలిటీస్. ఈ పర్సనాలిటీలో ఏ పర్సనాలిటీ కిందికొస్తాడు? అదేవిధంగా మోటివేషన్ ఎలా ఉంది? వేరే వాళ్ళు మోటివేట్ చేస్తున్నారా? లేదంటే ఇతను సెల్ఫ్ మోటివేషన్ ఉందా? అదే కాకుండా వీళ్ళలో ఏమవుతుందంటే రాంగ్ పర్సనాలిటీస్ ఏమున్నాయి, మనం డార్క్ ట్రయాడ్ అంటామనమాట. సైకోపతి, లేకపోతే నార్సిసిజం, ఇట్లాంటి మెంటాలిటీ ఏమన్నా ఉందా? సో ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా వెయిట్ గెయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా రాజకీయ నాయకుల్ని, తర్వాత మత గురువుల్ని చూస్తుంటాం అనమాట. వాళ్ళంతా ఎస్పెషల్లీ ఈ కోవకు చెందిన వాళ్ళు. ఈ బేసిస్ పైన వాళ్ళకి మందిస్తే వాళ్ళు ఇమ్మీడియట్‌గా వెయిట్ లాస్ అవుతారనమాట. ఓకే. సో పర్సనల్ హిస్టరీకి వచ్చినప్పుడు సైకలాజికల్‌గా చాలా అడ్వైస్ చేస్తాం. దాంతో పాటు ఫిజియోలాజికల్ హిస్టరీ వచ్చినప్పుడు డైజెషన్ ఎలా ఉంది? మోషన్ రెగ్యులర్‌గా పోతున్నాడా? వాటర్ తాగుతున్నాడు? సో చలికి, వేడికి ఎలా రియాక్ట్ అవుతున్నాడు? సో చలి ఉంటే ఇష్టమా? వేడి ఉంటే ఇష్టమా? అదేవిధంగా విమెన్ అయితే గైనిక్ హిస్టరీ తీసుకుంటామనమాట. అంటే ఎప్పుడు మెనార్కీ అయ్యారు? అంటే ఎప్పుడు పెద్ద మనిషి అయ్యారు? సో ఎప్పుడు మెనోపాజ్ వచ్చింది? లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నాయా లేదా? సో ఇవంతా పర్సనల్ హిస్టరీ అనమాట. అంతేకాకుండా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది? దానివల్ల ఏమన్నా స్ట్రెస్ ఉందా? లేకపోతే వాళ్ళ స్పౌస్‌తో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బ్రేకప్స్ ఏమన్నా ఉన్నాయా? మొత్తం ఇదంతా ఫిజియోలాజికల్ హిస్టరీ అనమాట. ఓకే. ఫిజికల్ హిస్టరీకి వచ్చేటప్పటికి హైట్ ఎంతున్నారు? వెయిట్ ఎంతున్నారు? BMI ఎంతుంది? సో ఇవన్నీ కన్సిడర్ చేస్తామనమాట. సో ఇంత కేసు డెప్త్‌గా తీసుకున్న తరువాత మనము కాజ్ ఐడెంటిఫై చేసి హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం గానీ, అదేవిధంగా ఇండివిడ్యువల్ డైట్ అడ్వైస్ చేయడం గానీ, డైట్ గానీ, ఎక్సర్సైజ్ గానీ, స్లీప్ గానీ, ప్యాటర్న్స్ అన్నీ అర్థం చేసుకొని ఓకే. వాళ్ళకి ఇండివిడ్యువల్ ప్రతి ఒక్క పర్సన్‌కి పర్సనల్‌గా ప్లాన్ క్రియేట్ చేసి ఇయ్యడం వల్ల వెయిట్ లాస్ అనేది పర్మనెంట్‌గా ఉంటుంది. చాలా క్విక్‌గా ఉంటుంది. అంతేకాకుండా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనం వెయిట్ లాస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సర్. యూర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. ప్లీజ్ కీప్ డూయింగ్ ఇట్. థాంక్స్ అండి. చూసారు కదా! సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నా, వెయిట్ లాస్ అయిన తర్వాత మెయింటైన్ చేయాలని అనుకున్నా, దిస్ అ వెరీ హెల్తీ వే. అది కూడా హోమియోపతి వే. అది తెలుసు. వెయిట్ లాస్ అనగానే మీకు మైండ్‌లో చాలా క్వెషన్స్ పాపప్ అయి ఉంటాయి. సో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే, మీరు కూడా యూ హావ్ టు టేక్ పార్ట్ అని అనుకుంటే గనుక కింద మెన్షన్ చేసిన నంబర్‌కి డూ కాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.